ఈ కృపను బట్టి ఆ దేవాది దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, రాబోతున్న రోజుల్లో ప్రపంచం ఎదుర్కోబోతున్నటువంటి సంఘటనలు, ఇవన్నీ జరగడానికి సూచనలు ఏంటి? ప్రపంచ యొక్క భవిష్యత్తు మారబోతుంది. అంత్య దినముల్లో దేవుడి రాయబారి యొక్క సందేశం, ప్రపంచానికి దేవుడి యొక్క సందేశం ఈ రోజు రాత్రి దేవుడి ఛానల్లో, ఈ రోజు రాత్రి దేవుడి ఛానల్లో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు దేవుడి ఛానల్లో ప్రోగ్రాం రాబోతుంది. కులాలు, మతాలు, వర్గాలు, తారతమ్యములు లేనివాడు దేవుడు చేయబోతున్నాడు. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే. ప్రపంచ దేశాలు మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన గ్రామాల వైపు చూడబోతున్నాయి. యేసు క్రీస్తు రేడు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. దేవుడు ప్రపంచాన్ని పరిగణించి మానవులందరూ దేవుడి వైపు చూడడానికి దేవుడు చేస్తున్న ప్రణాళిక ఇది. దేవుడు తన సేవకులైన ప్రవర్తనకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఈ భూమి మీద ఏది చేయడు. ఈ రోజు రాత్రి దేవుడి ఛానల్లో 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కాబోతుంది. సినిమాలు, సీరియల్స్, ఈ లోక సంబంధమైన పాప పథకాలన్నీ యేసు క్రీస్తు రెండో రాకడకు అడ్డుపడతాయి. ఈ లోక సంబంధమైన పాప పథకాలు, సినిమాలు, సీరియల్స్ ఆయన రాకడకు అడ్డుపడతాయి. వాటన్నిటి నుండి మనము ప్రత్యేకపరచుకొని ఆయన రాకడకు కనిపెట్టినట్లయితే ఆయన చేరుకోగలరు. ఇది దేవుని యొక్క సందేశం. ఎంతవరకు మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాం, వాక్యం విన్నాం, బాప్తిసం పొందుకున్నాం. దేనికోసం అయితే మనం బాప్తిసం పొందుకున్నామో ఆ నిరీక్షణను మనం ఎదుర్కొనబోతున్నాం. మీ కుటుంబాల కోసం, మీ స్నేహితులు, బంధువుల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కులాలు, మతాలు, వర్గాలు, తారతమ్యములు లేనటువంటి దేవుడు చేయబోతున్నారు. మత గ్రంథాలనే దేవుని వైపు చూడబోతున్నాయి. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క అమ్మగారికి, ప్రతి ఒక్క నాన్నగారికి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నయ్యకు మా ప్రత్యేక తెలియజేసుకోండి. చిడిపి గ్రామం అది. ఈ పక్కన ఉన్నటువంటి చిడిపి గ్రామం. నా పేరు అభ్యర్థులు ప్రతిపడి. 3 సంవత్సరాల నుంచి దేవుడి భవిష్యత్తును చెప్పి గ్రామంలో బహిరంగంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ప్రార్థన కుటుంబాన్ని నియమించబడతారు. ప్రార్థన కుటుంబం సంరక్షించబడతాయి. ప్రార్థనతో ఉన్నటువంటి కుటుంబాలు శాంతి సమాధానంతో ఉంటారు. ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన దీని నుంచి కుటుంబాన్ని కాపాడుతుంది, ప్రమాదం నుంచి కాపాడుతుంది, మరణం నుంచి కాపాడుతుంది. ప్రతి విషయాల్లో మనకు ప్రార్థన జవాబు వస్తుంది. దేవుడి కుటుంబాన్ని, గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన రాబడికి మనందరినీ అభిషేకించి సిద్ధపరిచే అందరికీ రైతులు